ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పి గొనిన ఎడల వానికి దాహమిమ్ము. కొన్నిసార్లు మన మీద పగతో, మన మీద కక్షతో రగిలిపోయే వారిని చూస్తే మనకి కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళకి దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. పగవారి మీద పగ తీర్చుకోవడానికి ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే బైబిల్ చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంది. అదేంటంటే, పగవాడు ఆకలి కొని ఉంటే నువ్వు చూసి ఆనందించడం కాదు, వాడికి అలాగే జరగాలే అని నువ్వు సంతోషించడం కాదు, కానీ పగవాని ఆకలిని నువ్వు తీర్చు. వాడు దాహము కొని ఉంటే దాహానికి అంటే పగవాడు కష్టాల్లో ఉన్నాడనుకో, వెళ్ళి ఆదుకో, నీ సలహాలు చెప్పు, నువ్వేం సహాయం చేయగలవో ఆ సహాయ వ్యక్తికి నువ్వు చేయగలిగితే అతని తల మీద నిప్పులను కుప్పగా పోసిన వాడు అవుతావు. మనం నిప్పులు పోయక్కర్లే, మనం రాళ్ళు వేయక్కర్లే, మనం అతన్ని వేరే వేరే విషయాలతో అతన్ని మనం వేధించక్కర్లే. ప్రేమించుట ద్వారానే, అతనిని క్షమించుట ద్వారానే, ఆ శత్రుని ఆదుకునుట ద్వారానే నీవు అతని నిలువెల్లా కాల్చగలవు. తదనుగుణంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు అందరికీ ప్రతిఫలం ఇస్తాడు. కీడు చేసిన వాళ్ళకి, మేలు చేసిన వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. అయితే నీ శత్రువుకు కూడా నువ్వు మేలు చేస్తే, నిన్ను ద్వేషించిన వారిని కూడా నువ్వు ప్రేమిస్తే, నీ మీద పగబట్టుకున్న వారి మీద కూడా నువ్వు ప్రేమను చూపిస్తే దేవుడు నీ ప్రతిఫలం ఇస్తాడు.